వీరి వృత్తి చాలా ప్రాచీనమైనది. అన్ని వృత్తులలో మార్పులు వచ్చాయి కానీ వీరి వృత్తిలో మాత్రం మార్పులు అస్సలు రాలేదు. ప్రాణ నష్టం జరిగినా వీరు ఈ వృత్తిని దైవంగా భావిస్తారు. అంతేకాకుండా వీరిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి. అవి వీరు ద్విజులు అని తెలియపరుస్తాయి. వీరు ఎవరి దగ్గరనైనా డబ్బులు గాని ఏమైనా తీసుకున్నప్పుడు వీరు ఎడమ చేతి ద్వారా తీసుకుంటారు. ఇచ్చేటప్పుడు కుడి చేయి ఉపయోగిస్తారు. దీన్ని బట్టి వీరు క్షత్రియులుగా, వీరు వృత్తిని దైవంగా భావించి చేస్తారు కాబట్టి బ్రాహ్మణులుగా, అంతేకాక హిందీలో వీరిని సౌదలాల్ ఏక్ కలాల్గా పేర్కొంటున్నారు. దీని నుండి వైశ్యులుగా పరిగణించవచ్చును. అంటే వ్యాపారం చేసేటప్పుడు అలా ఉంటారు. ప్రామాణికంగా ఆలోచిస్తే గౌడ అనే జాతి ద్విజులుగా పేర్కొనవచ్చును. గౌడ క్షత్రియులు అంటే సోమవంశ క్షత్రియులు, సహస్రార్జున క్షత్రియులు, చక్రవర్తులు, రాజులు, వర్తకుడు, రైతు, సైనికుడు, చోదకుడు ఇలా అనేక వృత్తులలో స్థిరపడ్డారు.